పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, రాహువు మీనంలో, శని వక్రించి కుంభంలో, మరి అలాగే గురుడు వృషభంలో, కుజుడు మిథున కర్కాటక రాశుల్లో, బుధుడు సింహ కన్యా రాశుల్లో, అలాగే శుక్రుడు కన్యా తుల రాశుల్లో, మరి కేతువేమో కన్యా రాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల మనకి వృషభ రాశి వారికి ఏ రకమైన వ్యాధులు అంటే జెనిటల్ ప్రాబ్లమ్స్, అంటే వెనీరియల్ డిజీజెస్, సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆడవాళ్లతో వీళ్ళకి కాస్త గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాత ప్రేమికులతో మీకు విరోధాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆడవాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళ నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సాధనని చెడగొట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బాగానే ఉంటుంది సంపాదన. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అనేక అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు చేయాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అదేవిధంగా మొహమాటపడి మీరు లాస్ అయ్యేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి ఉంటాయి. ఈ వారంలో మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళు మంచి దైవక్షేత్రాలకి, పుణ్యక్షేత్రాలకి తిరుగుతూ చక్కగా మీ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పేదవాళ్ళకి సేవలు, ఆర్ఫన్స్కి, ముసలి వాళ్ళకి వృద్ధాశ్రమాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో పార్ట్ టైం జాబులు వీళ్ళకి ఈ ఫీల్డ్స్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది. మరి ఇక ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో కొంచెం డల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్స్, ఇనప బిజినెస్లో చాలా అద్భుతంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. జర్నలిస్టులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి సినిమా రంగంలో ఉన్నటువంటి యాక్టర్లు, వీళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు ధన సంపాదన కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కొంచెం అధికమైనటువంటి ప్రయాసపడేటటువంటి సమయం, మంచి మార్కులు, జ్ఞాపకం శక్తి లోపం వల్ల రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక పరిహారాలు వచ్చేసరికి మనకి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోం పావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నైనా లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు ఇచ్చి, మనం సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. అదేవిధంగా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో మీరు హోమం జపించుకోవడం ద్వారా మీకు చక్కటి ఈ దరిద్ర బాధలు, రోగ బాధలు ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.